నమస్తే వెల్కమ్ టు మెగా 9 పల్నాడు జిల్లా వినుకొండలో ట్రాఫిక్ సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. జనాభా అవసరాలకు అనుగుణంగా పెరిగిన వాహనాల రద్దీతో రహదారులు రద్దీగా మారుతున్నాయి. నియోజకవర్గ కేంద్రం కావడంతో పాటు వివిధ పనులతో పాటు రకరకాల అవసరాల నిమిత్తం చుట్టుపక్కల మండలాల నుంచి ప్రతిరోజు వినుకొండకు వచ్చి వెళ్లేవారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా రహదారులు విస్తరణకు నోచుకోక సమస్యగా మరింత జటిలంగా మారింది. పల్నాడు జిల్లా వాసులను ట్రాఫిక్ సమస్యలు వెంటాడుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ జామ్లతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మరీ ముఖ్యంగా వినుకొండలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. నియోజకవర్గానికి సెంటర్ కావడంతో రోజు రోజుకు అక్కడ రద్దీ పెరుగుతోంది. అంతేకాకుండా పట్టణం నడిబొడ్డు నుంచి ప్రయాణించే గుంటూరు, కర్నూలు జాతీయ రహదారితో పాటు ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే రాష్ట్ర హైవేలతో వాహనాల రద్దీ మరింత పెరిగిందని చెప్పాలి. వీటికి తోడు ప్రతి సోమవారం నిర్వహించే గొర్రెల మండి కారణంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవటం ఇక్కడ సర్వసాధారణమైపోయిందని స్థానికులు వాపోతున్నారు. వినుకొండ బస్టాండ్ సెంటర్ ఇది. ఈ బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ వచ్చేసరికి మధ్యాహ్నం బాగా ప్రాబ్లంగా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసరికి బీట్ కానిస్టేబుల్ గారు భోజనానికి వెళ్ళిన సమయంలో ఆటోలు, కాయల బళ్ళు తీవ్రంగా రోడ్డు మీదకి రావటం, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం, వాళ్ళు నడి రోడ్డు మీద ఉండి ఆటోలు ఎక్కించుకోవటం, ఆ క్రమంలో బైకులోళ్ళు కాయలు తీసుకొని బళ్ళ కాడ ఆగటం, దీనివల్ల వెనకొచ్చే బళ్ళకి సమస్యగా మారుతుంది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది వచ్చేసి ఈ డ్రింకింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తాగిన వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తున్నారు. కొద్దిగా పోలీసు వాళ్ళు గట్టి చర్య తీసుకొని దీన్ని కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ సెంటరు విస్తరణ పెరగట్లేదు, కానీ ఈ సెంటర్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, ప్రయాణం చేసేవాళ్ళు కానీ, స్కూళ్ళకు పోయే వాళ్ళు కానీ, ఈ రహదారుల్లో ఇంటికి 2-3 వాహనాలు అయ్యి ఆటోలు పెరిగి, ఈ చిరు వ్యాపారాలు కాయల బండ్లోళ్ళు పెరిగి, అదంతా ఇక్కడే కూటమైపోయే వరకు ఇదే బతుకు తెరువు అని చెప్పి ఇక్కడే ఉన్న కొద్ది ప్లేస్లోనే మొత్తం అందరూ ఇక్కడే ఏకమవుతా ఉన్నారు. ఇది 4 బజార్ల కూటమి. ఇది శివస్తూపం సెంటర్ అంటారు. ఇటు పక్క చూస్తే బస్టాండ్ ఉంది, ఇటువైపు చూస్తే శ్రీశైలం రోడ్డు ఉంది, ఇటు నుంచి మనం కొత్తగా ఏర్పరచుకున్న రాజధాని అమరావతి పోయే రూటు, ఇలా ఊర్లోకి పోయే రూటు. ఈ 4 కూటమిలో ఏది కొనాలన్నా కరివేపాకు కాడి నుంచి ఏ వస్తువు కొనాలన్నా ప్రతి వాళ్ళు ఇక్కడికి రావాలి. ఇది ఎప్పుడు ఫుల్ రద్దీగా ఉంటుంది. దీని వైశాల్యం పెరక్క బాగా ఎప్పటికప్పుడు ఆగిపోతూ ఉంటాయి. 4:30, 5 వచ్చేసి స్కూల్లో వదిలిపెడతారు. పిల్లలంతా నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ వచ్చేసి బస్సులు, ఆటోలు అన్నీ ఆపటం వల్ల ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఈ సమస్య పలుమార్లు మనం సీఏ గారికి, ఎస్ఐ గారికి పలుమార్లు మేము అర్జీలు పెట్టాం. అవి పేపర్లో, టీవీల్లో కూడా వచ్చినాయి. ఆ 4-5 రోజులు తప్పితే మిగతా శాశ్వతమైన పరిష్కారం ఏం జరగలేదు. ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళి ఇది శాశ్వతమైన పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాను. ఏముంది, ఇప్పుడు షాపులు ఉన్నారు, షాపులో వాళ్ళు షాపు 15 అడుగులు ఉంటుంది, బయట 15 అడుగులు సర్తాడు. అదే 15 అడుగులు లోపల సర్దాడు ఇంకో 15 అడుగులు ఆగిపోద్ది. ఈ విధంగా ప్లాట్ఫామ్ రేకుల షెడ్లు, బొక్కుల షెడ్లు తీస్తే బంకులు, బండ్లకి వెళ్ళి వెనక్కి జరుపుకుంటారు. అప్పుడు విశాలం మెరిగిద్ది. షాపోడు ముందుకొచ్చి, కాయల బండోడు ముందుకొచ్చి, ఆటోవాడు ముందుకొచ్చి, సైకిలోడు, బండోడు మొత్తం ముందుకు వచ్చేసరికి రోడ్డు విస్తరణ తక్కువ అవుతుంది. ఆటో అమ్మటి ఆటో, బస్సు అమ్మటి బస్సు అన్నీ ఆగటం వల్ల ఫుల్ జామ్ అవుతుంది. దీనివల్ల పలు యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి, ప్రాణాలు కూడా కోల్పోతారు. ఆ 2-3 రోజులు తప్ప మళ్ళీ యథారాజా తథా పూజలా జరుగుతుంది. ఇది శాశ్వతమైన పరిష్కారం చేస్తారని గవర్నమెంట్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత జరుగుతున్నా పోలీస్ శాఖ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతోంది. పట్టణ ప్రధాన కూడళ్లలో సైతం ట్రాఫిక్ స్తంభించిన కనీసం ఒక్క ట్రాఫిక్ పోలీస్ అయినా కనిపించడని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణను సైతం నిర్వహిస్తున్న పట్టణ లా అండ్ ఆర్డర్ పోలీసులు 1-2 సిబ్బందిని మాత్రమే కేటాయించి మమ అనిపించుకుంటున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సిబ్బంది సైతం చిరు వ్యాపారుల వద్ద నుంచి రోజువారీ మామూళ్లు వసూలు చేయటం పైన, అక్కడ ఇలాంటి అంశాల మీద పెట్టిన శ్రద్ధలో 10 పైసలైనా ట్రాఫిక్ నియంత్రణ కోసం పెట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది ఈ సెంటర్ వచ్చేటప్పుడు శివస్తూపం సెంటర్ అంటారండి. ఇక్కడ బస్సులు ఇష్టానుసారంగా ఆపటం మూలంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా బస్టాండ్ వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇచ్చి బస్ స్టాప్ని కొంచెం ముందుకో వెనక్కో జరిపితే ఈ లారీలు, హెవీ వెహికల్స్ అన్నీ ఇటు నుంచి వెళ్లాల్సిందే, శ్రీశైలం మీద నుంచి. ఇవన్నీ మనకి క్రమపద్ధతిలో వెళ్ళకపోతే కనుక ట్రాఫిక్
ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. ఇదే కనుక సోమవారం రోజు ఫుల్ రష్ ఉంటుందండి, శనివారం రోజు ఫుల్ రష్ ఉంటుంది. సోమవారం శనివారం రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఏ ఒక్క చిన్న వస్తువు కావాలన్నా కానీ అరగంట ప్రయాణం చేయాల్సి వస్తుంది. అది కూడా జస్ట్ ఒక 100 మీటర్ల దూరం నడిచి వెళ్ళాలంటే, బండి మీద వెళ్ళాలంటే అరగంట పడుతుందండి. ఈ ట్రాఫిక్ నియంత్రణకి ఏదైనా మంచిగా పెద్దవాళ్ళు కలగజేసుకొని సొల్యూషన్ చూడాలని కోరుకుంటున్నాం. పెరిగిన వాహనాలకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ ఉండటం లేదు. కార్లు, ఇతర వాహనాలు మెయిన్ రోడ్డుపై వెళ్ళాలి అంటే చాలా సమయం పడుతోంది. పాదచారులకు ఫుట్పాత్లు, జీబ్రా లైన్లు, ఫ్రీ లెఫ్ట్ వంటి ఏర్పాట్లు లేవు. దీంతో వాహనదారులు, పాదచారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంతో పాటు అవసరమైన చోట రహదారుల విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు వరకు కూడా అలానే ఉంది. వినుకొండ పట్టణానికి కొత్తగా చంద్రమాల్, రిలయన్స్, డీమార్ట్ లాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చినా కూడా వినుకొండ పట్టణం మాత్రం అభివృద్ధి చెందట్లేదు. ఎందుకంటే వినుకొండ పట్టణంలో విపరీతంగా ట్రాఫిక్ సమస్య ఉంది. గతంలో ఇదే సెంటర్లో 3-4 పోలీసు వాళ్ళు ఉండి మైకు పెట్టుకొని ఏదైనా ట్రాఫిక్ సమస్య వస్తే వెంటనే స్పందించి మైకులో మాట్లాడి అడావుడి చేసి ట్రాఫిక్ క్లియర్ చేసేవాళ్ళు. ఈరోజు గత 5-6 ఏళ్ల నుంచి కూడా ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంలో ముందుగా పోలీసు వారు వైఫల్యం చెందారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు షాపు వెనకద్దెకు తీసుకొని ముందుకు 20 అడుగులు ముందుకు వచ్చి వాళ్ళు షాపులు పెట్టుకున్నారు. పోలీసు వారు వచ్చి వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదో మాకైతే అర్థం కావట్లా. ఆటో వాళ్ళనే డైరెక్ట్గా తీసుకొచ్చి షాపుల ముందు పెట్టిస్తున్నారు. షాపులో లేదని అడావుడి చేసి ఏందా మా వ్యాపారాలు ఎట్లా, మా వ్యాపారాల ముందు ఆటో వాళ్ళని పెట్టారు ఏంటయ్యా అని అడిగితే ఆటో వాళ్ళ దగ్గర రోజుకు 100 రూపాయలు వసూలు చేస్తూ ఆటో వాళ్ళని షాపుల ముందు పెట్టిస్తున్నారు. ఎట్లా ఇదేంటి? దీని మీద మేము సుమారుగా 3 సార్లు వినుకొండ పోలీస్ స్టేషన్లో రిప్రజెంటేషన్ ఇచ్చాం, 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టాం. మేమే పెట్టడం కాదు, అనేక పత్రికలు కూడా ఈ విషయంపై ఐటమ్స్ రాసినా కూడా పోలీసు వారికి నిమ్మక నీరెచ్చినట్టు ఉన్నారు. ఇప్పుడు సమయం 5 అవుతుంది. ఆఫీసులు మూసి ఇళ్ళకెళ్ళే టైం, విద్యా సమస్యలు మూసి ఇళ్ళకెళ్ళే టైం, ట్రాఫిక్ సమస్య ఉండే టైం. ఇట్లాంటి టైంలో సూపర్ సెంటర్లో ఒక్క పోలీసు వారు లేరు. అదేమని ఇక్కడ ఏదైనా ట్రాఫిక్ సమస్య వచ్చి చెప్తే సిబ్బంది లేరయ్యా అని మాట్లాడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఇది కరెక్ట్ కాదు. పోలీసు వారు వెంటనే స్పందించి ఆక్రమణలకు గురైనటువంటి షాపుల ముందు ఏదైతే ఆక్రమణలకు గురైనాయో వాటిని నియంత్రిస్తే తప్ప వినుకొండ ట్రాఫిక్ సమస్య క్లియర్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాహనాలు ఇటు రాయలసీమకు పోయే కానీ అటు నుంచి వచ్చే కానీ వేలాదిగా వినుకొండ మించి రావటం పోవటం జరుగుతుంది. ఇవే కాకుండా వినుకొండ నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతం నుంచి రోజుకి సుమారు 50,000 వెహికల్స్ దాకా అవి మొత్తం రావడంతో వినుకొండ శివస్తూపం సెంటర్ కానీ మెయిన్ బజార్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ బజార్లన్నీ కూడా వాహనాలతోటి రద్దీగా ఉండటం ద్వారా ఏదైనా అంబులెన్స్ కానీ ఎమర్జెన్సీ సర్వీసులు కానీ అటు ఇటు పోవాలంటే సుమారు 10 నుండి 15 నిమిషాలు పట్టే పరిస్థితి. అనేక సార్లు మేము ఈ శివస్తూపం సెంటర్లో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య రోజుకి ఎక్కువైపోతూనే ఉంటుంది. అదేవిధంగా పెట్రోల్ వెహికల్ కూడా వెంటనే పెట్టి వినుకొండ ప్రాంతంకి వచ్చే ప్రజలకు, అదిగాక ఇక్కడ ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో ఇటు శ్రీశైలం కానీ, బ్రహ్మగారి మఠం కానీ, కడప కానీ అనేక దేవాలయాలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా ఉండటం ద్వారా ఎక్కువ కూడా రాకపోకలు, యాత్రికులు కానీ ప్రజలు కానీ ఎక్కువగా ఉంటుంది. వెంటనే ఎస్పీ గారు దీని మీద స్పందించి ఈ ట్రాఫిక్ సమస్య నుండి వినుకొండ ప్రజలను విముక్తి చేస్తారని మరోసారి భారత కమ్యూనిస్టు సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.